నారదముని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళుట. నారదముని బ్రహ్మదేవుని కుమారుడు, గొప్ప భక్తుడు. హరినామస్మరణ చేస్తూ అన్ని లోకాలు అడ్డు లేకుండా తిరుగుతూ ఉంటాడు. భక్తులను, పతివ్రతలను రక్షించే విషయంలోనూ, దుర్మార్గులను శిక్షించే విషయంలోనూ నారాయణమూర్తికి అండగా ఉండి చిన్న చిన్న కలహాలు కల్పించి ఆనందించుచుండెను. ఒకప్పుడు నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుని చూచుటకు సత్యలోకానికి వెళ్ళాడు. ఆ సమయానికి బ్రహ్మదేవుడు పద్మాసనం మీద కూర్చుండి 4 మోములతో నారాయణ ధ్యానం చేస్తున్నాడు. బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతీదేవి భర్త పక్కనే కూర్చుండి వీణమీటుచూ స్వరయుక్తంగా కమ్మని కంఠధ్వనితో సామగానం చేస్తున్నది. ఆ సభలో ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు, సూర్యుడు మొదలైన నవగ్రహాలు, సప్తఋషులు వారి వారి పనుల కొరకు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి ఉండిరి. ఆ సమయానికి నారదముని సభలోనికి వచ్చాడు. బ్రహ్మకు, సరస్వతీదేవికి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుని దీవించి కూర్చుండమన్నాడు. నారదుడు అన్ని లోకాలు తిరిగేవాడు గనుక అక్కడక్కడ వింత విశేషాలు వినవచ్చునని సభా వారంతా సంతోషంగా ఉన్నారు. బ్రహ్మదేవునికి కుమారుని చూసేసరికి కొండంత ఆలోచన జ్ఞప్తికి వచ్చింది. నారదునితో ఇలా అన్నాడు: నాయన, నీవు గొప్ప భక్తుడవు కనుక నీవు ఒక మహాకార్యము చేసి లోకానికి మేలు చేయవలసినది. అది ఏమిటంటే, భగవంతుడైన నారాయణమూర్తి అవతారము కలియుగములలో లేదు. మానవులందరూ దేవుని యందు భక్తి లేక మూర్ఖులై పాప పనులు చేస్తూ నరకం పొందుతున్నారు. కనుక నీ నేర్పు చేత ఎట్లయినను విష్ణుమూర్తి భూలోకంలోకి అవతారం ఎత్తునట్లు చేయవలసినది. అప్పుడు మానవులు దైవభక్తి కలిగి తరిస్తారు, లోక కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యం చేసిన ఎడల నీకు ఎంతో కీర్తి కలుగును అని బ్రహ్మదేవుడు నారదుని కోరెను. ఆ మాటలు వినగానే సభలో వారందరూ బ్రహ్మదేవుని ఆలోచనలకు ఆనందించి నారదుని మిక్కిలి ప్రోత్సహించారు.